వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పాలు తాగితే లివర్ పాడవుతుంది, బ్రెడ్ తింటే క్యాన్సర్ వస్తుంది, పళ్ళు తింటే వాటి మీద పూసిన మైనం దెబ్బకు ఆసుపత్రి పాలవడం ఖాయం. నిద్ర మంచం మీద నుంచి కారు కింద పెట్టింది మొదలు మళ్ళీ పడుకునే పోయేదాకా మనం తినేవి తాగేవి మొత్తం కల్తీ కల్తీ అంతా కల్తీ. చివరికి అసలు ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా అర్థం కానంత గందరగోళం పెరిగిపోతోంది. ఒక్కో పదార్థం గురించి వాస్తవాలు తెలిసినప్పుడల్లా ఏదో తెలియని భయం, ఏమైపోతామోనన్న ఆందోళన. ఈ కల్తీ ప్రపంచంలో అసలేం తినాలి, ఎలా బతకాలి? మన మార్కెట్లో కల్తీ జరిగిన పదార్థం ఏదైనా ఉందా? జ్వరం వస్తే అన్నం మానేసి బ్రెడ్ తినమని చెప్తారు చాలా మంది డాక్టర్లు. కానీ అదే బ్రెడ్ ప్రాణాంతకమైతే, తేలిగ్గా అరుగుతుందని తిన్న బ్రెడ్డే భయంకరమైన క్యాన్సర్ మహమ్మారిని ఒంట్లోకి మోసుకొస్తే, మార్నింగ్ టిఫిన్ లో ఇడ్లీ తింటే సైజు పెరిగిపోతామని బ్రెడ్ వెరైటీస్ తినే వాళ్లకు సైజ్ సంగతి దేవుడెరుగు, ఏకంగా ప్రాణాల మీదకే వస్తే ఏం చేయాలి? సిఎస్ఐ చేసిన తాజా పరిశోధన జనానికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. నిన్న నూడిల్స్, నేడు బ్రెడ్. అసలేంటి వివాదాలు? పెద్ద పెద్ద సంస్థలు సైతం ఎందుకు కక్కుర్తి వ్యాపారం చేస్తున్నాయి? జనం ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. వీటి ఆట కట్టేదెప్పుడు? అన్నం ముద్ద దిగిన చిన్నపిల్లల నుంచి అరుగుదల తగ్గిన వృద్ధుల దాకా అందరికీ తేలికైన ఆహారం బ్రెడ్. ఫిట్నెస్ ధ్యాస ఉన్నవాళ్లు ప్రాధాన్యమిచ్చే తిండి బ్రెడ్. కానీ ఘోరం, దారుణం, ఇప్పుడు ఆ బ్రెడ్ కూడా విషమైపోయింది. విషం అంటే అలాంటి విషం కాదు, మనిషిని జీవచ్ఛవాన్ని చేసే విషం. మాకేం పర్వాలేదు, మేమేం చిల్లర మల్లర తిండి తినం, నిఖారుసైన బ్రాండెడ్ బ్రెడ్ తింటున్నామని గొప్పలు పోయినా లాభం లేదు. ఆ గొప్పలన్నీ మీ దగ్గరే ఉంచుకోండి. ఎందుకంటే దేశంలో దొరికే పెద్దవి చిన్నవి కలిపి మొత్తం 38 బ్రాండ్స్ బ్రెడ్స్ ను పరీక్షించి వాటిలో 84% క్యాన్సర్ కారకాలున్నాయని నిగ్గు తేల్చింది స్వచ్ఛంద సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైరన్మెంట్, సిఎస్సి. ఎక్కువ రోజులు నిల్చుండే పదార్థాల్లో మనం ప్రిజర్వేటివ్స్ని వాడతాం. ఆ ప్రిజర్వేటివ్స్ని ఎంత వాడాలా అనేది గైడ్ లైన్స్ ఉంటాయి, ఒక నిబంధన ఉంటుంది. ఆ నిబంధన కంటే ఎక్కువ మోతాజులో ఉంటే ఈ ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల మనకు క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. కాబట్టి మనము ఈ ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు ఆ మోతాజ్ అనేది మన వాడే ఫుడ్ లో నిర్ధారిస్తారన్నట్టు. ఒక్క బ్రెడ్ లోనే కాదు, బర్గర్, పిజ్జా లాంటి ఫాస్ట్ ఫుడ్స్ లోనూ ప్రమాదకర రసాయనాలున్నట్లు సిఎస్సి అనాలిసిస్ తేల్చింది. బ్రెడ్ సంబంధిత ఉత్పత్తుల్లో క్యాన్సర్ కు దారితీసే పొటాషియం బ్రోమేట్, పొటాషియం అయోడేట్ పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు ఆ రొట్టె ముక్కల్ని ముట్టుకోవాలంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. పొటాషియం బ్రోమేట్ లేదా అయోడేట్ 1.15 నుంచి 22.54 పార్ట్స్ పర్ మిలియన్ ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. అనుమానం వచ్చి థర్డ్ పార్టీ ప్రయోగశాలకు కొన్ని నమూనాలను పంపింది సిఎస్సి. అక్కడ కూడా ఈ రసాయనాల ఆనవాళ్లు పరిమితి స్థాయికి ఎన్నో రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. దీనిపై మరింత లోతుగా తెలుసుకోవడానికి పరిశ్రమ వర్గాలతో పాటు శాస్త్రవేత్తలతో మాట్లాడారు సంస్థ ప్రతినిధులు. అప్పుడు కూడా హానికారక రసాయనాలను వాడుతున్న విషయం స్పష్టమైంది. సో మెనీ అదర్ కెమికల్స్, నాట్ ఓన్లీ బ్రెడ్, ఇప్పుడు స్టోర్డ్ ఫుడ్, టిన్డ్ ఫుడ్, మిగతా ఈ ప్యాక్డ్ ఫుడ్, ఈ ఫుడ్లలో ఏమవుతుందంటే వాళ్ళు పాడవకుండా ఉండడానికి కోసమని కార్సినోజన్స్ కాదు కెమికల్స్ యాడ్ చేస్తారు. ఇవేమవుతాయంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రియాక్షన్స్ తోటి కార్సినోజన్స్ లాగా తయారవుతాయి. ఈ కార్సినోజన్స్ అని కాన్స్టెంట్గా ఇన్హేల్ చేస్తూ మనం తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి ద ఎఫెక్ట్ అవర్ బాడీ అండ్ ఇట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్. పరీక్షల్ని కూడా ఆషామాషిగా చేయలేదు. ఢిల్లీలో ఎప్పుడూ కిటకిటలాడే కేఎఫ్సి, పిజ్జా హట్, డామినోస్ లాంటి పాపులర్ ఫుడ్ చైన్ స్టోర్స్ నుంచి నమూనాల్ని సేకరించి పరీక్షించింది. బ్రెడ్ మృదువుగా పొంగినట్లు తయారయ్యేందుకు బ్రోమేట్ వాడతారు. నిర్ణీత టెంపరేచర్లో నిర్దిష్టమైన సమయంలో బేక్ చేస్తే బ్రెడ్లోని బ్రోమేట్ పొటాషియం బ్రోమైడ్ గా మారుతుంది. ఇది ఎలాంటి హాని కలిగించదు. కానీ ప్రమాణాల ప్రకారం బేక్ చేయకపోయినా, బ్రోమేట్ మోతాదు మించినా బ్రెడ్లో ఆ రసాయనం ప్రమాదకరంగా మారుతుంది. మన ఆరోగ్యంతో చెడుగుడాడేసుకుంటుంది. కేవలం వైట్ బ్రెడ్ లోనే కాదు, పిజ్జా, వడపావ్, బర్గర్ల తయారీకి వాడే బ్రౌన్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, మల్టీగ్రెయిన్లలో కూడా క్యాన్సర్ కు దారితీసే రసాయనాలున్నట్లు సిఎస్సి అధ్యయనంలో తేలింది. వీటిని తింటే ఇప్పటికిప్పుడు తేడా తెలియకున్నా దీర్ఘకాలంలో తీవ్రమైన ప్రభావం చూపుతాయన్నది నిపుణుల మాట.
ఈ బ్రెడ్ అనేది కామన్ ఫుడ్, అది అందరూ యూజ్ చేసేదే, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. దీనికి యాక్చువల్లీ బ్రెడ్ తయారీలోనే వాళ్ళు డేట్ వేసి సింగిల్ యూజ్ అని పెడతారు. బట్ మెనీ ఆఫ్ దీస్ పీపుల్ ఏం చేస్తారంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని ఈ మాస్క్ చేసేసి అమ్మడం జరుగుతుంది. దీనివల్ల హిడెన్గా కార్సినోజన్స్ ఉంటున్నాయి. ఇది చాలా వరకు కరెక్టే. పరిశ్రమ వర్గాలు మాత్రం బ్రెడ్ తయారీ కంపెనీలకు అండగా నిలుస్తున్నాయి. బ్రోమేట్ ను సరిగా బేక్ చేయకుంటేనే సమస్య అని, పెద్ద సంస్థలన్నీ నైపుణ్యంతో ఆ పని చేస్తున్నాయని వాదిస్తున్నాయి. మరి అలాంటి కంపెనీల ఉత్పత్తుల్లో సైతం ప్రమాదకర స్థాయిలో బ్రోమైట్ ఎందుకు ఉందంటే మాత్రం సమాధానం లేదు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రజల ఆరోగ్యాలతో ముడిపడ్డ వ్యవహారం కావడంతో కేంద్రం తక్షణమే స్పందించింది. భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థను నివేదిక కోరింది. ఆరోగ్య శాఖ అనుమతి పొందిన 11,000 ఫుడ్ అడిటివ్స్ జాబితాలోని పొటాషియం బ్రోమైట్ పై నిషేధానికి కేంద్రం సిద్ధమవుతోంది. బ్రెడ్లలో రసాయనాల రాద్ధాంతంతో సిగరెట్ ప్యాకెట్ల మీద హెచ్చరికల ప్యాకేజ్డ్ ఫుడ్ల మీద కూడా ఆరోగ్యానికి హానికరం అని ముద్రేయాల్సి వస్తుందేమోనన్నది జనంలో వినిపిస్తున్న మాట. చాలా కెమికల్స్ ఇమ్మీడియట్లీ మనకి ఏం కావు, రియాక్షన్ అట్లా రాదు. ఇవి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, మనకు తెలియని కూడా తెలియవు అనమాట. ఓకే, సో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యడానికి టైం పడుతుంది. సో ఒక్కోసారి మనకు మనంతటా మనం రీసెర్చ్ చేసుకునే ఎస్టాబ్లిష్డ్ అది కూడా మనకు లేదు. కాబట్టి మనం చాలాసార్లు ఇంటర్నేషనల్ రీసెర్చ్ మీద, ఇంటర్నేషనల్ అప్రూవల్ మీద బేస్ అయ్యి మన డెసిషన్స్ తీసుకుంటాం. 1982లో జపాన్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో పొటాషియం బ్రోమైట్ కారణంగా థైరాయిడ్, కిడ్నీ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని తేలింది. ఈ పరిశోధన ఆధారంగా చాలా దేశాలు దీనిపై నిషేధం విధించాయి. యూరోపియన్ యూనియన్ 1990లో ఆ పని చేసింది. చైనా, కెనడా, బ్రెజిల్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా దీని వినియోగాన్ని నిషేధించాయి. మన దగ్గర ఇప్పుడు విషయం బయటపడింది. మరి కేంద్ర ఆరోగ్య శాఖ పరిశ్రమ వర్గాల ఒత్తిళ్లకు తలొగ్గుతుందా, లేక జనం ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుంటుందా చూడాలి. భయం, ఏం తినాలన్న భయం, ఏం కొనాలన్న భయం. ఎందుకీ దుస్థితి? ఏంటి పరిస్థితి? ఆపేదే